దివ్యశక్తుల సమాహారం, సర్వరోగ నివారణం. కదంబ వృక్షం. లలితా సహస్రనామాల్లో లలితాదేవిని కదంబ వనవాసిని అని పూజిస్తారు. కదంబ వృక్షానికి ఆధ్యాత్మికంగానే కాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ గుణాలున్నాయి. సంస్కృతంలో సైతం దీనిని కదంబ అనే సంబోధిస్తారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ మొక్కను కదంబ అనే పిలుస్తారు. కదంబ వృక్షం గురించి పురాతన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వివరించబడింది. శ్రీకృష్ణ చరిత్ర, కాళిదాసు విరచిత మేఘ సందేశంలో కదంబ వృక్షం గురించి ప్రస్తావన ఉంది. కదంబ వృక్ష పూలను అలకానగరంలోని స్త్రీలు అలంకరణకు వినియోగించేవారని కాళిదాసు రాశాడు. ఈ వృక్షాన్ని పూర్వకాలంలో వృత్తపుష్ప, కాదంబరి, నిప, కర్ణపూరక, సింధుపుష్ప, మదాధ్య, లాలన, ప్రియా లాంటి పేర్లతో సంబోధించేవారని పూర్వకాలం నాటి రచనల వల్ల తెలుస్తోంది. ఈ మొక్కకు ఎక్కడైనా ఎదిగే లక్షణాలున్నాయి. తడినెలలో, నదీ తీరాల్లో కదంబ వృక్షాలు